ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి నీ కృపచేతనైనా భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడదు యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకనైన వాడే. అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప కార్యమును ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరైనా దేవుని ప్రేమను ఎరిగిన వారిగా ఉన్నట్లయితే, దేవుని యందు ప్రేమ కలిగిన వారిగా ఉన్నట్లయితే, వారు దేవుని చేత ఎరుగబడిన వారిగా ఉన్నారు. తన జీవితంలో ఆయన పౌలుగా మారక ముందు మనం చూసినట్లయితే దేవుని బిడ్డలైన వారిని, సంఘమును చెదరగొట్టిన వాడిగా ఉన్నాడు. సంఘమును హింసించి, సంఘములో ఉన్న వారిని చెదరగొట్టి, తాను ఎరిగిన కార్యమే సరి అనుకున్న ఒక వ్యక్తిగా పౌలు ఉన్నాడు. అయితే ప్రభు ఆయనను దర్శించినప్పుడు, ఆయనను సంధించిన ఆ దినమున, నిజమైన దేవుని ఆయన ఎరిగిన దినమున ఆయన జీవితము మార్చబడినది. అంతవరకు తనకు తెలిసిన ధర్మశాస్త్రమే సరి అయినదని, తనకు తెలిసిన కార్యములే సరి అయినవి అని ఎంతో వైరాగ్యముగా ఉన్న సౌలుగా ఉన్న పౌలు ఆ దినము నుండి మనం చూసినట్లయితే ఒక నూతనమైన మార్పు, దేవుని స్వరమును విన్నాడు. నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అని చెప్పిన దేవుని స్వరమును విన్నాడు. ఆయన జీవితము మారిపోయినది. ఆయన దేవుని ఎరిగిన తర్వాత మనం ఆయన చూసినట్లయితే, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత, ఆయన చూపించిన మార్గమును ఎరిగిన తర్వాత, తన ప్రాణము ఇచ్చేదానికి కూడా వెనుకాడని ఒక వ్యక్తిగా ఉన్నాడు. చెరలో వేయబడినప్పటికీ సంతోషముగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సముద్రంలో వెళ్తున్న పడవ మునిగిపోయినను సరే దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. ఇంకా ఎలాంటి శోధన వచ్చినను సరే తన హృదయంలో దేవుని స్తుతించిన వాడిగా, ఆనందించేవాడిగా, దేవుని కార్యములందు సంతోషించేవాడిగా అపోస్తలుడైన పౌలు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఎరుగక ముందు ఆయన జీవితం వేరుగా ఉన్నది. దేవునిని ఎరిగిన తర్వాత, అనగా యేసు ప్రభు యొక్క రక్షణను ఎరిగిన తర్వాత ఒక నూతనమైన జీవితమును మనము ఆయనలో చూడగలుగుతూ ఉన్నాం. అలాంటి జీవితమునే ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఎవరైనా ఆయనను ఎరిగినట్లయితే, అనగా ఆయన ప్రేమను ఎరిగినట్లయితే, వారిని ప్రభు కూడా ఎరుగును అన్న కార్యమును ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని చేత ఎరుగబడి ఉన్నావా? దేవుని యొక్క కార్యములను గ్రహించుకుంటున్నావా? ఇది ఎలా సాధ్యము? ఆయన ద్వారా నువ్వు ఎలా ఎరుగబడి ఉన్నావు అనేది ఒక ప్రశ్నగా నీ హృదయంలో ఉండొచ్చు. ఏ దినమునైతే ఆయన వైపు చూసి, ఆయన కల్వరి రక్తము చేత నీ హృదయమును కడుగుకున్నావు, ఆయన కార్చిన రక్తము చేత నీ పాపములు కడగబడినవి అని విశ్వసించినావు, ఆయన ప్రేమను నీ హృదయములో నీవు సంపాదించుకున్నావో, ఆ దినము నుండి దేవుని చేత ఎరుగబడిన ఒక వ్యక్తిగా నీవు ఉన్నావు. ఇతరులకు దేవుని ప్రేమను నీవు చూపించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇతరులకు దేవుని కార్యములను చూపించాలి. ఆయన ఎలాంటి వాడు అనేది నీ జీవితము ద్వారా చూపించాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. అలాంటి జీవితమును కలిగి ఉన్నట్లయితే నిజముగా దేవుని చేత ఎరుగబడిన అనుభవంలో నీవు ఉండగలవు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితము అలాగనే ఉన్నది. ఒకప్పుడు దేవుని బిడ్డలను ఎంతో వేదన పరిచిన వాడు, ఎంత శ్రమ వచ్చినాడంటే తన ప్రాణముని ఇచ్చినను దేవుని కొరకు నేను నమ్మకస్తుగా ఉంటాను, నా ప్రాణం పోయినను పర్వాలేదన్న అనుభవంలోకి ఆయన మార్చబడ్డాడు. అలాంటి ఒక జీవితము ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఆశిస్తాడు.
నీవు ఆయన చేత ఎరుగబడిన అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభువుని నీవు ఎరిగి ఉండటము కాదు, ఆయన నిన్ను ఎరిగిన అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. లోకంలో అనేకులు నాకు ఆయన తెలుసు, ఈయన తెలుసు అని చెప్తూ ఉంటాం. అయితే ఆయనకు నీవు తెలుసా అన్న ప్రశ్న వచ్చినప్పుడు అనేక సార్లు సమాధానము లేదు అంటారు. అలాగనే మన ప్రభు నిన్ను ఎరిగి ఉన్నాడా అనే ప్రశ్న నీ ముందు ఉంచబడితే నీవు ఎలాగుంటావో అని ఒక్కసారి నీవు పరీక్షించుకో. నీ హృదయము దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకో. ఆయన ప్రేమను కలిగి ఉండు. ఆయన నిన్ను ఎరిగిన అనుభవంలోకి నువ్వు రావడానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము నీ చేత ఎరుగబడిన అనుభవంలోకి రావటానికి మాకు సహాయం చేయండి. మా బలహీనతలను క్షమించండి. నిన్ను గాయపరిచిన ప్రతి కార్యం నుండి మమ్మల్ని విమోచించి నీ నామం బట్టి నాయన నమ్మకస్తులుగా జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.